సో హాయ్ అండి అందరికీ. మెయిన్గా టర్నింగ్స్ దగ్గర కానివ్వండి, యూటర్న్స్ దగ్గర కానివ్వండి, యూటర్న్ చేసేటప్పుడు కానివ్వండి, టర్నింగ్స్ దగ్గర కానివ్వండి, మీరు ఎప్పుడైతే టర్న్ తీసుకోవాలని డిసైడ్ అవుతున్నారో ఒక 50 మీటర్స్ బిఫోరే మనం ఇండికేటర్ అనేది అప్లై చేసేసుకొని ఆ సైడ్లో ఏదైతే రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, ఆ సైడ్లో ఎవరైతే వస్తున్నారనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. మిర్రర్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనము బ్లైండ్గా టర్న్ చేసామనుకోండి, ఆపోజిట్ వచ్చే వెహికల్ కానివ్వండి, సైడ్ నుంచి వచ్చే వెహికల్ కానివ్వండి, అక్కడ వే ఆఫ్ ద రోడ్లో వస్తూ ఉంటాయి. సో మనం అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం టర్న్ చేసాము, అతను రాంగ్ రూట్లో వచ్చాడు, అక్కడ టర్న్ తీసుకోవట్లేదు, ఆగిపోయాడు. అంటే అతను ఆగిపోయినప్పుడు మనం వెళ్ళడానికి ట్రై చేయాలి, చూసుకొని వెళ్ళాలి. సో మెయిన్గా ఏంటంటే ఏ రోడ్లో అయినా కానివ్వండి మిర్రర్ అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు మిర్రర్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే రైట్ సైడ్ మిర్రర్ ఒకవేళ రైట్ టర్న్ తీసుకుంటున్నాం అనుకోండి, కంటిన్యూగా రైటే చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఎంత స్పేస్ ఉంది, అక్కడ రోడ్లో కట్ అవుతుందా లేదా, అంటే టర్న్ అవుతుందా లేదా అనేది అబ్జర్వేషన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రాపర్గా మనము రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ తీసుకునేటప్పుడు మనకు ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకే టర్న్ తీసుకోవాలి, అంతసేపే చూడాలి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చూసుకొని మళ్ళీ మన విజన్ అనేది ఫ్రంట్లో చూడడానికి ట్రై చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లెఫ్ట్ అయితే లెఫ్ట్ కంటిన్యూగా మిర్రర్ చూసుకుంటున్నారు, రైట్ అయితే రైట్ సైడ్ కంటిన్యూగా మిర్రర్ చూసుకుంటున్నారు. అట్లా చూసుకోవడం వల్ల ఏమవుతుందనంటే నువ్వు ఆ వచ్చే వెహికల్కు ఆ వెళ్ళే సైడ్కే చూసుకుంటున్నావు, కానీ అక్కడ లెఫ్ట్ మనకు స్పేస్ అనేది ఎంత ఉందన్నది క్లారిటీగా తెలియట్లేదు. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏదైతే మనం టర్న్ చేసుకున్నా, రైట్ సైడ్ ఏదైతే టర్న్ చేసుకున్నా కానివ్వండి, టూ సైడ్స్ ఏదైతే 360 డిగ్రీస్లో ఫ్రంట్ సైడ్ ఉన్న 180 డిగ్రీస్ మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవాలి, ఆ సైడ్కి చూసుకోవాలి. లెఫ్ట్ టర్న్ చేయగానే అయిపోదు, లెఫ్ట్ అక్కడ ఎవరున్నారు, ఏ పర్సన్ ఉన్నారన్నది చూసుకోవాలి. అక్కడ టర్న్ చేసేటప్పుడు ఆ రైట్ సైడ్ ఏదైనా వెహికల్ వచ్చిందా లేదన్నది కూడా చూసుకోవాలి కదా, మనకు అందులో స్పేస్ ఉందా లేదన్నది కూడా క్లారిటీ కావాలి. కాబట్టి మీరు టూ సైడ్స్ చూడండి టర్న్ తీసుకునేటప్పుడు. లైక్ ఇంకోటి ఏంటిదనంటే టర్నింగ్స్ దగ్గర యాక్సిలరేటర్ అనేది ప్రెస్ చేస్తూ ఉన్నారు. యాక్సిలరేటర్ ప్రెస్ చేయడం వల్ల నీకు అక్కడ వెహికల్ కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ టర్నింగ్ దగ్గర నువ్వు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏదైతే టర్నింగ్ చేస్తావో స్టీరింగ్, ఆ టర్న్ చేసినప్పుడు ఇమీడియట్గా వాపస్ చేసేంత టైం నీకు అక్కడ ఉండదు. ఆ ఉండనప్పుడు ఏమవుతుంది, యాక్సిలరేటర్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఏదైనా వెహికల్ ఉన్నా కానివ్వండి, అక్కడ ఏదైనా పర్సన్ ఉన్నా కానివ్వండి, ఇమీడియట్గా వెళ్ళి అక్కడ అతనికి హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టర్నింగ్స్ దగ్గర మీరు యాక్సిలరేటర్ అనేది ఇవ్వకుండా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర చాలామంది యాక్సిలరేటర్ ఇస్తున్నారు. మేము ఏం చెప్తూ ఉంటామనంటే టర్నింగ్స్, స్పీడ్ బ్రేకర్స్, డ్యామేజ్ల దగ్గర యాక్సిలరేటర్ రిలీజ్ చేయాలని చెప్తూ ఉన్నాను. మీరు కూడా ఆ టైంలో యాక్సిలరేటర్ రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మన స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే మన వెహికల్ నిదానంగా వెళ్ళిన టైంలో మనం టర్న్ తీసుకోవడమా లేదు అంటే అక్కడ స్టాప్